వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. యువత ఆరాధ్య దైవం స్వామి వివేకానంద జన్మదినోత్సవం, వైసీపీ నేత ఏఎంసీ మాజీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి జన్మదినోత్సవం ఒకే రోజు కావడంతో కావలి పట్టణంలో సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో విచ్చేసిన యువకులు సుకుమార్ రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి బ్లడ్ డొనేషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన రాజకీయ భవితపై వివరణ ఇస్తూ వెన్నంటి నడిచే అభిమానులు తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే శిరోధార్యమని తెలిపారు. నమ్ముకున్న వారి కోసం ప్రాణాలిస్తూ ముందుకు సాగితే ఆ నాయకుడు బతికినంత కాలం ప్రజల్లోనే ఉంటాడనే దానికి నిదర్శనమే ఈనాడు వచ్చిన వేలాది మంది అభిమానులు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇంకొక వేదిక మీద రాబోయే రోజుల్లో నా అభిమానులు కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసి వారి నిర్ణయం మేరకే నా అడుగులు ఉంటాయి. ఒకవేళ నాయకులు కార్యకర్తలు మనకేమీ వద్దు, తటస్థంగా ఉన్నామన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు తటస్థంగా ఉండేదానికి కూడా నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఉంటేనే సేవ చేయాలనే ఆలోచన లేదు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా మంచి కోసం సమాజంలో మన వంతు జన్మనిచ్చినటువంటి జన్మకి సార్థకత నేర్చుకునే దానికోసం నా చివరి అంకం వరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. రోజు జీవితంలో పాఠాలు నేర్చుకుంటూనే పోతాం. మంచి ఉంటే చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా మనకన్నా పెద్ద పెద్ద అనుభవజ్ఞులు చెప్పినటువంటి మంచి మాట తీసుకొని మంచి మార్గంలో పయనిస్తానని చెప్పి ఈ జన్మదినం సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదీ శాశ్వతం కాదని కన్ని మూసిన రోజున కన్నీటి బొట్టు వదిలే వారిని పొందడమే తన లక్ష్యమన్నారు. నేనే అధికారంలో లేను, పదవుల్లో లేను. రాజకీయం శాశ్వతం కాదు. ఈరోజు రాజకీయం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ మనం చనిపోయిన నాడు ఒక్క కన్నీటి బొట్టు కాచినటువంటి అభిమాన్ని సంపాదించుకున్నాడే మన జన్మ ధన్యం వద్దని చెప్పి కూడా నేను తెలుసుకున్నటువంటి సమాజంలో